మనం తినే ఆహార పదార్థాలు నిజంగా ఏమండి మన కళ్ళ ముందున్న బొబ్బరి చెట్లు కానివ్వండి, కొబ్బరికాయ కానివ్వండి, ఈరోజు ఎన్ని రకాలు ఉన్నాయంటే మనకు తెలియనన్ని రకాలు ఉన్నాయి. విషయం ఏంటంటే ఎన్ని రకాలు నువ్వు అడిగితే దేవుడు నీ కోసం చేయలే. నువ్వు తినటానికి ఏది నీకు ఇష్టమో నీకు తెలియకుండానే ఇష్టపడతావు కనుక దాన్ని టేస్ట్ చేసిన తర్వాత ఇది నాకు ఇష్టం అని నువ్వు అంటావు అని ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకమైన రుచిని పెట్టి దేవుడు ఈ ప్రకృతిలో ఉంచాడు. నీకోసం చాలా ఆలోచించాడు దేవుడు, చాలా ఆలోచించాడు. ఎంతగా ఆలోచించాడంటే అలసిపోయేంతగా ఆలోచించాడు దేవుడు. ఎంతగా ఆలోచించాడు దేవుడు నీకోసం. నీకు ఇష్టమైన రుచులు, నీకు ఇష్టమైన ఆహార పదార్థాలు, నీకు ఇష్టమైనవన్నీ కూడా ఈ పంచభూతాల్లో పెట్టడానికి దేవుడు అలసిపోయాడండి, అలసిపోయాడు. అప్పుడప్పుడు చూడండి, మనం పనిలోకి వెళ్ళొచ్చిన తర్వాత దేంటి ఎంత అలసిపోయాము, ఏంటి దీనికోసం అంటే పిల్లల కోసం. ఎవరి కోసమట? పిల్లల కోసం. పిల్లల కోసం అలసిపోయేంతగా కష్టపడతారా? కష్టపడతారు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఎందుకయ్యా కష్టపడ్డారు వీరంటే పిల్లల కోసం. మా కోసం అనరు, పిల్లల కోసం. ఒకవేళ భూమి మీద ఉన్న మీరు అనుభవించి మీ పిల్లలు అనుభవించడానికి ఇష్టపడతారేమో, కానీ దేవుడు మాత్రం తాను చేసినది తాను అనుభవించడానికి కాదండి. తాను అనుభవించడానికి కాదు, ఆయన పిల్లలమైన మనం అనుభవించడానికి ఇవన్నీ చేశాడు.